హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గణేష్, మీరు చూస్తున్నారు గణేష్ తెలుగు ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. సో ఈ వీడియోలో నేను మీకు ఒక యాప్ గురించి చెప్పబోతున్నాను. ఈ యాప్ అనేది చాలా ఈజీగా అండ్ కూల్గా ఉంటుంది. సో దీనికి ప్రివ్యూ మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. అంటే ఎడ్జ్ లైటింగ్ ఏ విధంగా సెట్ చేసుకోవాలనేది మీరు తమిళలో చూసుకుంటారు. ఇక్కడే చూస్తున్నట్లయితే ఈ విధంగా మీరు ఎడ్జ్ లైటింగ్ అనేది మీరు నోటిఫికేషన్ వచ్చిన ప్రతిసారి అనేది సెట్ చేసుకోవచ్చు. సో ఏ విధంగా సెట్ చేసుకోవాలనేది కొంతమంది ఫోన్కి ఇది డిఫాల్ట్గా ఉంటుంది, కొంతమంది అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతేకాకుండా ఒక ఫోన్ కాల్ చేసినప్పుడు కూడా కొందరికి ఈ ఎడ్జ్ లైటింగ్ అనేది ఆప్షన్ రావడం జరుగుతుంది. ఇలా ఎడ్జ్ లైటింగ్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సబ్స్క్రైబర్స్ ఈ వీడియోని అనేది లైక్ చేస్తారు. సో కొత్త వాళ్ళంటే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకున్నట్లయితే నేను ఫ్యూచర్లో చేయబోయే ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో వీడియోని లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో కంటెంట్లోకి వెళ్దాం. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ వీడియోలో నేను చెప్పబోయే ఈ అప్లికేషన్ కొంతమంది ఫోన్లో డిఫాల్ట్గా ఉంటుంది అన్నాను కదా. ఓప్పో ఫోన్ లేదంటే ఎంఐ ఫోన్లోనే చాలామందికి ఈ ఫీచర్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది. దాని గురించి మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేసుకొని సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు ఎడ్జ్ లైటింగ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఆ ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ పర్సనలైజేషన్ ఆప్షన్ ఉంటుంది. ఆ పర్సనలైజేషన్ ఆప్షన్లో ఓపెన్ చేసుకున్నట్లయితే మీకు ఎడ్జ్ లైటింగ్ అనేది ఉంటుంది. దాన్ని మీరు ఫోన్ కాల్ వచ్చినప్పుడు కూడా సెట్ చేసుకోవచ్చు, అలాగే నోటిఫికేషన్ వచ్చిన ప్రతిసారి కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఓప్పో ఎంఐ లేని వాళ్ళకి ఈ వీడియో అనేది ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. సో ఈ అప్లికేషన్కి సంబంధించిన లింక్ అనేది నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో అనేది ప్రొవైడ్ చేశాను. ఆ డిస్క్రిప్షన్ని క్లిక్ చేసుకొని ఆ లింక్ని క్లిక్ చేసుకున్నట్లయితే ప్లే స్టోర్లోకి లేదంటే యాప్ స్టోర్లోకి రీడైరెక్ట్ అవుతారు. ఈ అప్లికేషన్ని ఆ యాప్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నట్లయితే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఇక్కడ లెట్స్ గో అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. ట్రూ ఎడ్జ్ ఈజ్ యువర్ కస్టమైజెస్ అంటే ఇక్కడ ఎడ్జ్ సేవ్ యువర్ టైం అనేసి చాలా రకాల ఫీచర్స్ అనేది ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా రావడం జరుగుతుంది. సే హలో టు ట్రూ ఎడ్జ్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. లెట్స్ గో అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పర్మిషన్స్ కూడా అడుగుతుంది. ఈ పర్మిషన్ అని అలా ఇచ్చేయండి. ఈ అప్లికేషన్ ఓపెన్ చేసుకున్నట్లయితే ఇంటర్ఫేస్ ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ 6 సెట్టింగ్స్ని మీరు యూజ్ చేసుకున్న తర్వాత మీరు స్టార్టింగ్లో నేను చూపించినట్లుగా ఎడ్జింగ్ అనేది నోటిఫికేషన్ వచ్చిన ప్రతిసారి అనేది మీరు సెట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఫస్ట్ ఆప్షన్ అంటే సర్వీస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఎనేబుల్ ఆర్ డిసేబుల్ ట్రూ ఎడ్జ్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. దీన్ని ఎనేబుల్ చేసుకున్నట్లయితే మాత్రమే మీకు నోటిఫికేషన్ వచ్చిన ప్రతిసారి అనేది ఎడ్జ్ లైటింగ్ అనేది రావడం జరుగుతుంది. అలాగే మీకు ఫింగర్ ప్రింట్ కనుక మీ మొబైల్ ఫోన్లో ఉన్నట్లయితే ఈ ఆప్షన్ని మీరు టిక్ ఇచ్చుకోండి. అలాగే ఆండ్రాయిడ్ 6+ అనేది వర్షన్ ఉన్నట్లయితే దీన్ని టిక్ మార్క్ ఇచ్చుకోండి. అలాగే మీరు లాక్ చేసుకున్నట్లయితే క్లాక్ అండ్ డేట్ మీకు కావాలా లేదనేది ఇక్కడ మీరు టిక్ మార్క్ ఇచ్చుకోండి. అలాగే సో డే ఫార్మాట్ అంటే ఇక్కడ 24 అవర్స్ కావాలా లేదంటే 12 అవర్స్ కావాలనేది ఇక్కడ మీరు డే ఫార్మాట్ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అలాగే సెట్ టు ఎడ్జ్ షెడ్యూల్డ్ అనేది మీకు షెడ్యూల్ ఎంతవరకు కావాలనేది చూసుకోవచ్చు. ఇక్కడ మీకు షెడ్యూల్ కూడా సెట్ చేసుకోవచ్చు, ఎంత నుండి ఎంతవరకు కావాలనేది సెట్ చేసుకోవచ్చు. నేను ఆల్వేస్ సెలెక్ట్ చేసుకున్నాను, ఓకే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నాను. మొబైల్ లాక్ స్క్రీన్ ఉన్నప్పుడు కాకుండా వితౌట్ లాక్ స్క్రీన్తో కూడా ఇది అనేది ట్రూ ఎడ్జ్ ఆఫ్ అవ్వాలనుకుంటే దీన్ని మీరు ఆన్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఆన్ చేసుకున్నట్లయితే వితౌట్ లాక్ స్క్రీన్తోనే మీరు దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. అలాగే డోంట్ డిస్టర్బ్ మోడ్ మీరు కావాలనుకున్నా దీన్ని టిక్ మార్క్ ఇచ్చుకోండి. అలాగే మిస్డ్ కాల్ నోటిఫికేషన్ కూడా కావాలనుకుంటే దీన్ని టిక్ మార్క్ ఇచ్చుకోండి. నాకు కావాలి కాబట్టి అలో ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని కొన్ని పర్మిషన్ అడుగుతుంది, దాన్ని అలో ఇచ్చిందండి. అలాగే దీనికి సంబంధించిన మీరు ఫాంట్ స్టైల్ కూడా స్పెషల్గా సెట్ చేసుకోవచ్చు అనమాట. రోబోటో లైట్ అనేది నేను ఇక్కడ సెట్ చేసుకున్నాను. ఇక్కడ చాలా రకాల ఫాంట్స్ ఉంటాయి. ఈ యొక్క ఫాంట్ స్టైల్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. అలాగే ఫాంట్ సైజ్ కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట, ఎంతవరకు కావాలనేది. నేను ఇక్కడ 20 వరకు నేను ఫాంట్ స్టైల్ అనేది సైజ్ అనేది పెట్టుకున్నాను. ఈ ఫాంట్ సైజ్ అనేది మీరు కలర్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. మీరు ఫాంట్ కలర్ ఏ విధంగా కావాలనుకుంటే ఆ ఫాంట్ కలర్ కూడా మీరు ఇక్కడ సెట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ పింక్ కలర్ అనేది సెట్ చేసుకున్నాను. ఈ విధంగా ఇది సర్వీస్ ఆప్షన్ అనమాట. సో ఇందులో మనకు వచ్చేసరికి నోటిఫికేషన్ ఆప్షన్లోకి వచ్చినట్లయితే నోటిఫికేషన్ వైట్ లిస్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఏ అప్లికేషన్ యొక్క నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఈ ఎడ్జ్ లైటింగ్ అనేది మీకు ఆన్ అవ్వాలనేది ఇక్కడ మీరు పర్టికులర్గా ఒక అప్లికేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే మీరు అన్ని పెట్టుకోవచ్చు. వాట్సాప్లో మెసేజ్ వచ్చిన ప్రతిసారి కూడా ఈ లైట్ అనేది మనకు లాక్ స్క్రీన్లో ఉన్నప్పుడు కూడా వెలగడం జరుగుతుంది కాబట్టి ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నాను. యూట్యూబ్లో ఉన్న నోటిఫికేషన్ ఏదైనా వచ్చినట్లయితే నాకు ఈ లైట్ కావాలనుకున్నాను, సో దాన్ని కూడా సెట్ చేసుకున్నాను. సేవ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు సక్సెస్ఫుల్గా సేవ్డ్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు వచ్చిన తర్వాత ఈ నోటిఫికేషన్ వైట్ లిస్ట్ అనేది సెట్ చేసుకోవచ్చు. అలాగే నోటిఫికేషన్ రిమైండర్ మీకు డిసేబుల్డ్ ఉంది ఇక్కడ.
ఇక్కడ నోటిఫికేషన్ రిమైండర్ వచ్చినట్లయితే డిసేబుల్డ్ ఉంది. నేను 1 మినిట్కి లేదంటే 2 మినిట్స్కి మీరు సెట్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ అనేది రిమైండ్ చేస్తుంది అనమాట. అలాగే నోటిఫికేషన్ బేస్డ్ టైమ్ అవుట్ దీన్ని కూడా అవసరం లేదు, వదిలేయండి. పాస్కోడ్ ఇవన్నిటిని మీరు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఇవన్నిటిని మీరు 1 బై 1 యూస్ చేసుకొని ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ థర్డ్ ఆప్షన్ అంటే ఇది మెయిన్ అనమాట. యానిమేషన్ ఆప్షన్లోకి వచ్చినట్లయితే ఇక్కడ యానిమేషన్ అనేది ఆన్లో ఉంది. యానిమేషన్ స్టైల్ ఏ విధంగా కావాలనుకుంటే మీరు సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ యానిమేషన్ స్టైల్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపించినట్లు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇంతే కాకుండా మీరు ఇందులో ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఈ విధమైన యానిమేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్ మీకు ఎడ్జ్ లైటింగ్ కావాలనుకుంటే దీన్ని మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే దీని సబ్స్క్రిప్షన్ మనకు అవసరం లేదు కాబట్టి ఇందులో సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ విధంగా నేను ఇప్పుడు లిమిటెడ్ ఆప్షన్ అనేది ఉంటుందన్నమాట ఇందులో కూడా. సో ఇది నేను ఇప్పుడు సెట్ చేసుకున్నాను అనమాట, మీకు ఫస్ట్లో చూపించింది. ఇందులో థర్డ్ ఆప్షన్ కూడా ఉంది. ఈ విధంగా కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇది కూడా సబ్స్క్రిప్షన్ ఆప్షన్ ఉంటుంది. ఫోర్త్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఇది ఫ్రీ ఉంటుంది. అలాగే ఫిఫ్త్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఈ విధంగా యానిమేషన్ రావడం జరుగుతుంది. సిక్స్త్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఇది ప్రీమియం ఉంది. 7th అలాగే 8th చూసుకున్నట్లయితే ఈ విధంగా చాలా రకాల కూల్ ఇంటర్ఫేస్ అనేది ఇక్కడ యానిమేషన్స్ ఉన్నాయి. ఇందులో ఏది కావాలన్నా మీరు చూస్ చేసుకోవచ్చు. ఇందులో మ్యాక్సిమం అన్ని సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి. మీరు కావాలంటే లిమిటెడ్ ఉన్న యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇవి మీరు సెట్ చేసుకున్న తర్వాత సేవ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు ఇక్కడ వ్యూ యాడ్ అనే వస్తుంది. అలాగే మీరు సబ్స్క్రిప్షన్ ప్రతిసారి తీసుకోలేం కాబట్టి గెట్ ప్రీమియం అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోకుండా వ్యూ యాడ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు యాడ్ని చూసిన తర్వాత మీకు సక్సెస్ఫుల్గా ఈ యానిమేషన్ అనేది మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సక్సెస్ఫుల్గా సెట్ అయిపోతుంది అనమాట. సో ఫీచింగ్ యాడ్ అనేసి రావడం జరుగుతుంది. యాడ్ని చూసేయండి. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మీకు చాలా రకాల కలర్స్ కూడా ఉంటాయి. ఇందులో ఎడ్జ్ లైటింగ్ స్టైల్ అనేసి ఉంటుంది. స్మూత్ కావాలా లేదంటే డాషెడ్ కావాలా మీరు సెట్ చేసుకోండి. అలాగే ఎడ్జ్ లైటింగ్ సెట్టింగ్స్ ఏమైనా కావాలనుకుంటే మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. కార్నర్ టాప్ రేడియస్ అనేసి ఉంటుంది. దీన్ని మీరు ఈ విధంగా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. ఏ విధంగా కావాలనుకున్నా ఇలా కస్టమైజ్ చేసుకోవాలంటే నేను ఇక్కడ మినిమం సెట్ చేసుకున్నాను. అలాగే దీనికి సంబంధించిన స్పీడ్ కూడా మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఈ కలర్ గ్రేడియంట్ స్పీడ్ అనేది మీకు స్పీడ్ కావాలా స్లో కావాలనేది సెట్ చేసుకోవచ్చు. అలాగే బోర్డర్ సైజ్ కావాలనుకున్నా దీన్ని మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇక్కడ నేను బోర్డర్ సైజ్ మినిమం పెట్టుకున్నాను, ఎక్కువ అవసరం లేదు కాబట్టి నేను మినిమం పెట్టుకున్నాను. అలాగే ఎడ్జ్ స్పీడ్ కావాలనుకుంటే మీరు ఈ రన్నింగ్ అవుతుంది కదా, ఈ ఎడ్జ్ స్పీడ్ అనేది మీరు పెంచుకోవచ్చు, అలాగే తగ్గించుకోవచ్చు. అంటే స్పీడ్ అవసరం లేదు కాబట్టి నేను నార్మల్గానే పెట్టుకుంటున్నాను. ఈ విధంగా ఈ 4 సెట్టింగ్స్ని మీరు కస్టమైజ్ చేసుకున్న తర్వాత సేవ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు సెట్టింగ్స్ సేవ్డ్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. తర్వాత మీకు నోటిఫికేషన్లో వచ్చినట్లయితే మీకు చాలా రకాల ఇక్కడ గెస్చర్స్ ఉంటుంది. అలాగే మీరు డబల్ ట్యాప్ చేసినప్పుడు మాత్రం స్క్రీన్ వచ్చేటట్లు, స్వైప్ అప్ చేసుకున్నట్లప్పుడు స్వైప్ డౌన్, అలాగే స్వైప్ లెఫ్ట్, స్వైప్ రైట్, ఈ విధంగా చాలా రకాల సెట్టింగ్స్ అనేది మీరు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. అలాగే ఎక్స్ట్రాస్ ఏమైనా కావాలనుకుంటే లాంగ్వేజెస్ ఉంటాయి. అలాగే బ్యాకప్ అండ్ రీస్టోర్స్ ఆప్షన్స్ ఉంటుందన్నమాట ఈ ఎక్స్ట్రాస్లోకి. దీన్ని మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవాలనుకుంటే ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోండి. సో నేను నోటిఫికేషన్ ఇప్పుడు సక్సెస్ఫుల్గా సెట్ చేసుకున్నాను. మీరు యాడ్ చేసుకున్నట్లయితే సక్సెస్ఫుల్గా అవుతుంది. సో ఈ విధంగా ఈ అప్లికేషన్లో మీరు ఈ నోటిఫికేషన్ ఎడ్జ్ లైటింగ్ అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఎంతమందికి ఎడ్జ్ లైటింగ్ అనేది మీకు సెట్ అయింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో మన సబ్స్క్రైబర్స్ కూడా 1000 రీచ్ అయిపోయారు కాబట్టి మీరు కామెంట్ చేయాలనుకుంటే సూపర్ థ్యాంక్స్ ద్వారా మన ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలనుకున్నా కూడా సూపర్ థ్యాంక్స్ ద్వారా మీరు కామెంట్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ వీడియోలో ఎటువంటి కావాలన్నది నాకు తెలుస్తుంది. సో మీరు కామెంట్ చేసినప్పుడు సూపర్ థ్యాంక్స్ ద్వారా చేసినట్లయితే మీ కామెంట్ అనేది హైలైట్ అవుతుంది. దాని ద్వారా నేను స్పీడ్గా మీకు కామెంట్ చేయడం జరుగుతుంది. లేదంటే మీరు కామెంట్ చేసిన మెసేజ్కి సంబంధించిన వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో సూపర్ థ్యాంక్స్ని యూజ్ చేసుకొని మీరు కామెంట్ చేయడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. సో ఈ వీడియోకి ఇంత ఫ్రెండ్స్. ఈ వీడియో కంటెంట్ మీకు నచ్చిందని అనుకున్నాను. వీడియోని కంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఈ వీడియోని షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా స్క్రీన్ లైటింగ్ అనేది నోటిఫికేషన్ వచ్చినప్పుడు సెట్ చేసుకుంటారనమాట. సో ఇలాంటి మరైన వీడియోస్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం కాకుండా బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం వల్ల ఫ్యూచర్లో చేయబోయే అంటే మరిన్ని వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. బాయ్. నేను మీ గణేష్.